తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్కి గ్రీవెన్స్లో డిఆర్ఓ సీతారామమూర్తికి రాజమండ్రి రూరల్ మండల భారతీయ జనతా పార్టీ ఫిర్యాదు. బీజేపీ పర్యటనలో భాగంగా అందిన ఫిర్యాదులపై విచారణ చేసి గాయత్రి కాతేరు ఇసుక ర్యాంపులలో గమనించిన అవకతవకలు మరియు అక్రమాలు డిఆర్ఓ ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ రూరల్ నియోజకవర్గ కో కన్వీనర్ యానపు యేసులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉచిత ఇసుక ప్రవేశపెట్టారు. కానీ అది అమలు చేయడంలో అధికారులు విఫలం అవుతున్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షులు ఎన్వీబీఎన్ ఆచారి, మండల ఉపాధ్యక్షులు భోగవలి రామారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పన్నాల వెంకటలక్ష్మి, మండల ప్రధాన కార్యదర్శి కుబేరరావు, జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. ఇసుక అమ్మకాల విషయంలోని ఏజెన్సీల పేరుతోటి అడ్డగోలు వసూలు చేస్తున్నారు. ఇది ప్రభుత్వానికి కూడా మచ్చగా మారింది. ఏదైతే ఇసుక పాలసీని ఉచిత ఇసుకగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి తూట్లు పొడిచే విధంగా ఈ రోజున ప్రవర్తిస్తున్నటువంటి తీరుంది. ఈరోజున చూసుకుంటే గాయత్రి ర్యాంపులో కానీ, అలాగే కాతేరులో ఉండేటువంటి బోట్ ర్యాంపుల్లో కానీ ఈ యొక్క ర్యాంపులు సొసైటీలకు ఇవ్వడం జరిగింది. ఆ సొసైటీలు నిర్వహిస్తున్నటువంటి ఆ ప్రాంతంలో ఏజెన్సీల పేరుతో ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి ఈరోజున ఇసుక రేట్లను 3 రెట్లకు పెంచి ఈరోజున అమ్ముతున్న పరిస్థితి. గాయత్రి ఇసుక ర్యాంపులోకి వచ్చేసరికి సుమారుగా 229 రూపాయలు, 25 రూపాయలు అమ్మవలసినటువంటి టన్ను ఇసుకని ఈరోజున 600 రూపాయలకు అమ్ముతున్నటువంటి పరిస్థితి. అలాగే కాతేరు ఇసుక ర్యాంపుకి వచ్చేసరికి 300 నుంచి 400 రూపాయలు అమ్ముతున్నటువంటి పరిస్థితి. ఎవరు ఈ ప్రైవేటు ఏజెన్సీలు అంటే చాలా విచిత్రంగా ఉంటుంది. వారికి కానీ, అక్కడ ఉండేటువంటి ర్యాంపులకు కానీ, అక్కడ ఉండేటువంటి సొసైటీలకు కానీ ఏ విధమైనటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తులను తీసుకొని వచ్చి ఒక ఏజెన్సీని మేము ఇచ్చాము, వారికి మీరు అదనంగా రుసుములు చెల్లించండి అనేటువంటి అధికారాన్ని ఎవరిచ్చారని చెప్పేసి ఈ రోజున ఈ యొక్క అధికారులు అడగడం జరుగుతుంది. ఇంకో ప్రక్కన కలెక్టర్ గారు ఎన్నో కేసులు రాస్తున్నామని చెప్తున్నారు. ఈరోజు లారీలు పట్టుకున్నాం, ఆ రోజు పడవలు పట్టుకున్నాం అని చెప్పి అంటున్నారు. కానీ ట్రెడ్జింగ్ విషయంలోని అధికారులు నిర్లిప్తత ఈరోజు కనిపిస్తుంది. ట్రెడ్జింగ్ ద్వారా ఈ రోజున ఇసుకని సేకరించడం మూలంగా గతంలో మనం చూసాం, 4వ బ్రిడ్జి కుంగిపోయేటువంటి పరిస్థితి కూడా, ఒక స్తంభం కుంగిపోయే పరిస్థితి ఆ రోజు కాతేరు దగ్గరలో వచ్చింది. ఈ రోజున ట్రెడ్జింగ్ ద్వారా రాత్రులు ఇసుకని పైకి తీసి దాన్ని లోడింగ్ చేసి దాన్ని 3 రెట్లు అధికంగా అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు ఈ రోజున ఏదైతే కార్మికులు ఉన్నారో, అసంఘటిత కార్మికులు అయితే ఉన్నారో, భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో, ఈ కార్మికులకి పని లేని విధంగా తయారైంది. ఎందుకంటే ఇసుక రేటుని అడ్డగోలుగా పెంచేయడం మూలంగా ఏదైతే ఉచితంగా వస్తుందన్నటువంటి ఇసుక అలా లభ్యం కాని కారణంగా ఈ రోజున బిల్డర్లు కానీ, మధ్యతరగతి కుటుంబాలు నిర్మాణం చేసుకున్నటువంటి వారు ఇసుక రేటు ఎప్పుడు తగ్గుద్దా అని ఎదురు చూస్తూ ఈరోజు నిర్మాణాలన్నీ కూడా నిలిపివేసిన కారణంగా ఈ రోజున ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో, ఈ భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఈరోజు పని లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అధికారులు కొద్ది నిర్లక్ష్యాన్ని విడనాడాలి. ఎవరైతే ఏజెన్సీలు ఉన్నారో అసలు ఈ ఏజెన్సీల మీద వారు చర్యలు తీసుకోవాలి. ఈ అడ్డగోలు అమ్మకాల మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఎవరైతే సొసైటీల ద్వారా ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి ఈ రోజున భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ యొక్క విధానాల మూలంగా ఏదైతే ఇసుక విషయంలో అధికారులు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల మూలంగా ఈరోజు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి దయచేసి అటువంటి చెడ్డ పేరు తీసుకురావద్దని ఈ రోజున కలెక్టర్ గారికి మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. లేని పక్షంలో మేమే ఆ యొక్క ఇసుక ర్యాంపులను పర్యటన చేసి అక్కడే ఈ యొక్క విషయాలన్నీ కూడా బయట పెట్టి నిరసన చేసేటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. కాబట్టి పర్యవసానాలు మీదే బాధ్యత అవుతుందని చెప్పేసి అధికారులు తెలియజేయడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారు అందుబాటులో లేని కారణంగా డిఆర్ఓ గారు మూర్తి గారికి ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తూ వారికి వినతిపత్రాలను కూడా అందజేయడం జరిగింది. రూరల్ అసెంబ్లీ పరిధిలోని ఏదైతే మన ఒక సమస్యలపైన వేళ కట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు గోపి శ్రీనివాస్ గారు, అలా జిల్లా ప్రధాన కార్యదర్శి పన్నాల వెంకటలక్ష్మి గారు, ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు, మండల అధ్యక్షులు మన ఆచార్య గారు మరియు మన కార్యకర్తలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం కోసం వారు తెలియపరుస్తారు.